వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. అమరావతిని రాజధానిగా పార్లమెంట్లో చట్టబద్ధత కోసం బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ఒక ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తుంది. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అది కమరావతిగా మారింది, అది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని అనేటటువంటి విషయాన్ని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మేము ఏదైతే మొదటి నుంచి చెబుతున్నామో, సో ఇది ఆంధ్రుల రాజధాని కాదు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని, ఇది మేము అనట్లేదు. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యురాలే పార్లమెంట్లో మాట్లాడారు అని చెప్పేసి చాలా స్పష్టంగా దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మావిగన్ అనేటటువంటి ఒక కొత్త వాదం తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికంటే ఎక్కువగా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని కాబట్టి ఇప్పుడు మార్చాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన ఆయన మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నాడు. సో దీని అంతటికీ కూడా చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ఎలా చెక్ పెట్టాలి? ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని కాదు, ఇది ఆంధ్రుల రాజధాని అనేటటువంటి ఒక వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే, దానికి మరి తెలుసో తెలియకో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒక హింట్ ఇచ్చాడు ప్రభుత్వానికి. మరి ఆ హింటు ఆయనకు అనుకూలంగా ఉందా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. ఏంటంటే ఆయన ఇచ్చిన ఆ హింట్, అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకి కనీసం 1000 ఎకరాలు కేటాయించండి, బీసీలకు సంబంధించిన సామాజిక భవనాలు నిర్మించాలి, అలాగే విజ్ఞాన కేంద్రాలు నిర్మించాలి, అలాగే బీసీలకు సంబంధించినటువంటి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి, అలాగే బీసీలకు సంబంధించి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళకి మీరు మిగతా వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రైవేట్ కంపెనీలకి భూములు కేటాయిస్తున్నారో అదే పద్ధతిలో మాకు కూడా కేటాయించాలి అనేటువంటి ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక మేలు చేసేటటువంటి అంశం. ఇక్కడ ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఒకటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఇది ఆంధ్రుల రాజధాని కాదు, అలాగే ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అనే మాటకి చెక్ పెట్టచ్చు. ఎట్ ది సేమ్ టైం బీసీలకు ఏం చేయట్లేదు, బీసీల కోసం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు అని చెప్తున్నటువంటి రామచంద్ర యాదవ్ కూడా ఒక ఆన్సర్ చెప్పొచ్చు. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక 1000 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో సో బీసీల కోసం, బీసీ సామాజిక వర్గం కోసం, బీసీలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉపకులాల కోసం మేము అక్కడ కేటాయిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం కానీ ఒక ప్రకటన చేస్తే ఇక్కడ 2 మరకలు ప్రభుత్వం మీద పోయేటటువంటి అవకాశం ఉన్నాయి. ఏంటి ఆ 2 మరకలు అంటే, ఇందాక నేను చెప్పినటువంటి ఇది కమరావతి కాదు అమరావతే, ఇది కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, ఇందులో బీసీలకు కూడా మేము వాటా ఇచ్చాము, ఇది బీసీలకు సంబంధించింది, అలాగే ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది, ఇది ఆంధ్రులకు సంబంధించినటువంటి రాజధాని అనేటటువంటి ఒక అంశాన్ని తెలియజెప్పేందుకు ఒక మంచి అవకాశం ఇది. ఎట్ ది సేమ్ టైం బోడి రామచంద్ర యాదవ్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఒక దీక్ష చేస్తున్నారు. సో ఆ దీక్షలో ముఖ్యంగా ప్రధానంగా ఆయన చెప్తున్నది కనీసం 1000 ఎకరాల భూమి కేటాయించాలి. ఎస్, మేము 1000 ఎకరాలు కేటాయించాము, సో బీసీలకు మా పార్టీ ఎక్కువగా ఇక్కడ అవకాశం కల్పిస్తుంది అనేటటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డిఫైన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా సరే 1000 ఎకరాలు కేటాయించడానికి అవసరమైనటువంటి ఒక ప్రకటన చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఒక అపోహ పోద్ది, దాని మీద ఉన్నటువంటి ఒక మచ్చ కూడా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి. సరే, ఇది ఎవరి లబ్ధి కోసమో లేకపోతే ఎవరి వ్యూహాల కోసం ఈ ప్రతిపాదన వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ప్రతిపాదన కానీ అమలు చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇది అమరావతిని రాజధానిగా చేస్తుంది కానీ ఇది అమరావతి కాదు. మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలంతా కూడా ఏ విధంగా అమరావతికి సంబంధించినటువంటి అంశంలో ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతం అని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా పోగొట్టుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఆ అవకాశమే బీసీలకి భూములు కేటాయించడం. బీసీలతో పాటు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీలకు కూడా కొంత కేటాయించి వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అవసరమైన విజ్ఞాన కేంద్రాలు, అలాగే ఉపాధికి సంబంధించినటువంటి కేంద్రాలు, దాంతోపాటు అవసరమైతే సామాజిక భవనాలు నిర్మించి సో వాళ్ళందరికీ కూడా అందులో ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా కానీ చర్యలు కానీ తీసుకుంటే సో ఇది అందరి రాజధాని అనేటటువంటి ఒక ముద్ర పడుతుంది, ఉన్నటువంటి మచ్చ తొలగిపోతుంది. ఎట్ ది సేమ్ టైం బీసీల మా పార్టీకి వెన్నెముక అని చెబుతూ ఉన్నటువంటి మాట
నిజమేను, ఎస్ చంద్రబాబు నాయుడే బీసీలకు సంబంధించినటువంటి ఒక మనిషి అనేటటువంటి ముద్ర కూడా పడాలంటే ఈ 1000 ఎకరాలు కానీ కేటాయించి మిగతా సామాజిక వర్గాలు కూడా అక్కడ భూములు కానీ కేటాయిస్తే ఇప్పుడు ఉన్నటువంటి మచ్చపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి కమరావతి అనేటటువంటి మాటలను రూపు మాపుకోవాలన్నా, వేసినటువంటి మచ్చ పోవాలన్నా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక ఆప్షన్ ఇదొక్కటే. సో ఇది చేయడం వల్ల ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా సరే దాని మీద పునరాలోచించి 1-2 రోజుల లోపలే దీని మీద అంటే 1000 ఎకరాలు ఇప్పుడే కేటాయించేస్తామని కాదు, ఇక్కడ అమరావతి రాజధానిలో ఏ బిల్డింగ్లు కడతామని ఏ విధంగా అయితే చెప్తున్నారో ఈ సామాజిక వర్గాలకు కూడా ఈ రకాలైనటువంటి భవనాలు మేము కట్టిస్తాం, ఇంత భూమిని వాళ్ళ కోసం కేటాయిస్తున్నాం, ఇది అందరి రాజధాని అని చెప్పేటువంటి ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా ఒకే దెబ్బకి 2 పిట్టలు అవుతాయి. ఎట్ ది సేమ్ టైం మీరు చెప్పినటువంటి ఆ 2 అంశాలు, ఆ 2 మచ్చలు కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇది వాళ్ళ ఇన్సైడ్ మరో సినిమాలకు వద్దాం. నమస్కారం.